ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా జనరల్ హాస్పిటల్లో నవజాత శిశువుల కొరకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జడ్జి నాగరాణి, ఆర్డీఓ వీణా, ఎంఆర్ఓ హిమాబిందు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా నవజాత చిన్నారుల తల్లులకు కిట్లను అందించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జడ్జి నాగరాణి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల కొరకు కిట్లను అందించినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ వారిని అభినందిస్తున్నారని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నవజాత శిశువుల కొరకు 1600 రూపాయలు 40 కిట్లను వారి తల్లులకు అందజేశారు. ఇటు అవకాశాన్ని కల్పించినందుకు జిల్లా జడ్జి నాగరానికి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లకి, ఆర్డీఓ వీణాకి, ఎంఆర్ఓ హిమాబిందుకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ గుప్తా, కోశాధికారి కన్వ వెంకటేష్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షులు నీలా రజని, కార్యదర్శి చిలివేరి శ్రీదేవి, కోశాధికారి గజవాడ అన్నపూర్ణ, యువజన నాయకులు ఈశ్వర్ గుప్తా, చరణ్, ప్రవీణ్, నిఖిల్, ఐవీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓకే మేడం. ఓకే మేడం. జర వైశ్య మేడం రండి, చూడండి మేము మాట్లాడేస్తాం. ఆంటీ మాస్క్ తీసేసి తర్వాత ఇంటికి వెళ్ళాక ముచ్చట ఆంటీ మాస్క్ తీసేసి తర్వాత ఇంటికి వెళ్ళాక ముచ్చట
మేడం రండి ఇటు చూడండి మేము మాట్లాడేస్తాం ఇది చాలా మంచి కార్యక్రమము. ఇందాకే సూపరింటెండెంట్ గారు కూడా అన్నారు వీళ్ళు చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారని. పిల్లలకి ఏది ఇచ్చినా అది ఒక ఆశీర్వాదం మనం పొందినట్టు అనుకోవాలి. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళు, వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళకి మంచి పోషణ ఆహారం మనం ఇవ్వడం మన బాధ్యత. ఎంత పోషణ కల్పించేసి వాళ్ళని మంచిగా పెంచితే అంత మంచి యువత వస్తుంది. ఈ కార్యక్రమం చేపడుతున్న మీ అందరికీ మరొకసారి మహిళా విభాగంలో మహిళా దినోత్సవ సందర్భంగా మా ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో చిన్నపిల్లలకు పుట్టిన చిన్నపిల్లలకు కిట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని చాలా ఈ సేవా కార్యక్రమం నిర్వర్తించినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఇది ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు వచ్చిన ముఖ్య అతిథులు ఆర్డీఓ వీణా మేడం గారు, తహసీల్దార్ మేడం గారు మరియు జడ్జి నాగరాణ్ మేడం గారు కూడా ఈ ఆతిథ్యాన్ని అందుకొని ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయడానికి మాకు సహకరిస్తున్నటువంటి మా ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మెంబర్స్ కు, కార్యవర్గ సభ్యులు మరియు ప్రధాన ఉపాధ్యక్షులు, అధ్యక్షుల గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇటు మహిళలకు మేము ఇచ్చినటువంటి ఒక్కొక్క కిట్టు వర్తు 1600 రూపాయల చొప్పున ఉంటుంది. అలాంటి 40 కిట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా స్వీకరించి మమ్మకు ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సందర్భంగా ఐవీఎఫ్ నుంచి మేము చిన్నపిల్లలకు ఇప్పుడే నవజాత శిశువులకు వాళ్ళకు సంబంధించిన తీసివ్వడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చారు, ఆర్డీఓ వచ్చారు, తహసీల్దార్ గారు వచ్చారు. పిలిచినందుకు వాళ్ళు వచ్చి మాకు సహకరించినందుకు, ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. 37 కిట్లు అండి. ఒక్కొక్కటి 1600 రూపాయలు చొప్పున ఉంటుంది. మా మహిళలు అందరం కలిసి వచ్చినాము. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సందర్భంగా చెప్పండి. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నవజాత శిశువులకు కిట్స్ పంపిణీ జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ తోచినంత ముందుకు రావాలని కోరుకుంటున్నాము. వాళ్లకు చేదోడు ఆదోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఐవీఎఫ్ తరఫున ఈ కిట్స్ ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ తరఫున ఈ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.